ప్రతి పువ్వులోనూ మకరందం ఉంటుంది. ప్రతి మనిషి దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది. ఆ తేనె టీగకు ఆ మకరందం కావాలి. అలాగే ప్రతి మనిషికి ప్రతి ఒక్కరి యొక్క అనుభవ జ్ఞానం కావాలి. దీని పేరు సజ్జన సాంగత్యము. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక అన్నారు ఆదిశంకరాచార్య వారు. మూడు లోకాల్లో కూడాను, త్రిజగతి అంటే మూడు లోకాల్లో కూడాను సజ్జన సంగతి రేఖ, సజ్జనులతో సాంగత్యం ఒకటే. భవతి భవార్ణవతరణే నౌక, ఈ భవసాగరం దుఃఖసాగరం నుంచి తరిపజేసే నౌక. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి పుట్టాడు, పెరిగాడు, అనుభవం వచ్చింది, అనుభవం నుంచి జ్ఞానం వచ్చింది. ఆ విధంగా మనం పుట్టలేదు, ఆ విధంగా మనం పెరగలేదు, కానీ ఆ విధంగా జ్ఞానం రావంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానం వినాలి మనం. మీరు నాలా పుట్టలేదు, నేను మీలా పుట్టలేదు. మీరు నాలా పెరగలేదు, నేను మీలా పెరగలేదు. నేను ఈ విధంగా పుట్టి ఈ విధంగా పెరిగినంత వల్ల నా దగ్గర ఒక జ్ఞానం ఉంది. మీరు ఆ విధంగా పుట్టి ఆ విధంగా పెరిగిన మీ దగ్గర ఒక జ్ఞానం ఉంది. నా జ్ఞానం మీకు కావాలి, మీ జ్ఞానం నాకు కావాలి. దీని పేరు సజ్జన సాంగత్యము. ప్రతి ఒక్క పువ్వు నుంచి ప్రతి ఒక్క తేనెటీగా మకరందాన్ని స్వీకరించాలి. ఒక తేనె తట్టు కావాలి. అందరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎంతో వినమ్రత కావాలి. అహంకారంతో కూర్చుంటే ఎవడో మీకేమని చెప్పడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః భగవద్గీతలో. తద్విద్ది, తత్ అంటే ఆ అనుభవ జ్ఞానాన్ని తెలుసుకో. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్న సరియైన ప్రశ్నలు వేసి, సేవ చేసి, అప్పుడు ఉపదేక్షంతి తే జ్ఞానం, నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎవరు? జ్ఞానినః, జ్ఞానులు, తత్వదర్శనులు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే అనుభవం నుంచి వస్తుంది. అనుభవమే జ్ఞానము. తెలుసుకోవాలి అందరి దగ్గర నుంచి జ్ఞానం. సాష్టాంగ నమస్కారం చెప్పేసి, అష్ట అంగ నమస్కారం. అష్ట అంగాలు ఉన్నాయి. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెం, ఒక తల, మనసు, బుద్ధి, ఇవన్నీ కలిపి 8. 2 కాళ్ళు, 2 చేతులు 4, ఒక మొండెం 5, తల 6, మనసు, బుద్ధి 7, 8. ఇది సాష్టాంగ నమస్కారం అంటాం. మన మనస్సుతో మన బుద్ధితో నమస్కారం చేయాలి, ఒక శరీరంతో కాదు. దీని పేరు అష్ట అంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారము. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆ జ్ఞానాన్ని సంపాదించుకో, ఆ తేనెని సంపాదించుకో. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, తనువును, మనస్సును, బుద్ధిని సమర్పించి, సరైన ప్రశ్న, స్వామీజీ మీ అనుభవం మాకు చెప్తారా? ఇంత జీవించారు, మీకు ఎంతో జ్ఞానం ఉండి ఉంటుంది, ఆ అందం మాకు ప్రసాదించాలి అని చెప్పేసి ఆ ప్రశ్న వేయాలి. తర్వాత సేవ చేయాలి. ఉపదేక్షంతి తే జ్ఞానం, నీకు వారు ఉన్న జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తారు. ధర్మరాజు వెళ్ళి భీష్ముని అడిగాడు అంపశయ మీద, తాత నాకు చెప్పు అని చెప్పేసి. అప్పుడు చెప్పాడు ఆయన. అడగకపోతే చెప్తాడేంటి? కృష్ణుడు చెప్పాడు ధర్మరాజుని, నువ్వు పోయి అడుక్కోవయ్యా అని చెప్పేసి. ఆయన పైకి పోయేటట్టున్నాడు, ఇప్పుడే అడుక్కో అని చెప్పేసి. ఉపదేక్షంతి తే జ్ఞానం, నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎవరు? జ్ఞానినః, జ్ఞానులు, తత్వదర్శనులు. ఈ 7 రోజుల కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే మనం అందరి దగ్గర అన్నీ వినడం కోసమే. మనం అందరం ఇక్కడ ఒక దగ్గర చేరాం. పెద్దవాళ్ళని, అనుభవ జ్ఞానాన్ని పిలిచి వాళ్ళ చేత మనం చెప్పించుకుంటాం. అయ్యా మీ జీవిత సారం ఏమిటి? మీరు పుట్టి పెరిగి ఏం తెలుసుకున్నారు? అది మాకు విడమర్చి చెప్పండి. మేము సరైన పాత్రలము, మేము రిసీవ్ చేసుకుంటాము, దాన్ని ఉపయోగించుకుంటాము. మీ దగ్గర తీసుకుని 10 మందికి పంచిపెడతాము. దీని పేరు సజ్జన సాంగత్యము. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. 3 లోకాల్లో కూడాను, 3 లోకాలు అంటే ఏ 3 లోకాలు? మూలాధార లోకము, స్వాధిష్టాన లోకము, మణిపూరక లోకం. ఇవి అథో లోకాలు. ఈ లోకాల వాళ్ళకి సజ్జన సంగతి కావాలి. త్రిజగతి సజ్జన సంగతి రేఖ, ఏక అంటే అదొకటి మాత్రమే. సజ్జన సంగతి ద్వారానే మనకి ధ్యానం గురించి తెలుస్తుంది, స్వాధ్యాయం గురించి తెలుస్తుంది. భవతి భవార్ణవ తరణే నౌక. ప్రతి మనిషికి
దుఃఖ సాగరం ఉంది. ఆ దుఃఖ సాగరం నుంచి తరింపజేసే నౌక ఏదంటే సజ్జన సాంగత్యం ఒకటే. ఈరోజు ప్రతిరోజు ఆఖరి శ్వాస పీల్చుకునే వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాము, వింటూనే ఉంటాము, తెలుసుకుంటూనే ఉంటాము. ఇది మన దైనందిక చర్య. ప్రతిరోజు ధ్యానం చేస్తాము, ప్రతిరోజు స్వాధ్యాయం చేస్తాము, పుస్తకాలు చదువుతాము, ఉపనిషత్తులు చదువుతాము, బ్రహ్మసూత్రాలు చదువుతాము, భారతం చదువుతాము, భాగవతం చదువుతాము, బైబిల్ చదువుతాము, ఖురాన్ చదువుతాము. ఎక్కడ లేదు జ్ఞానం. ఎవరు హిందువు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అందరి దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళే ఉన్నారు అంతే. మనమంతా నేర్చుకునేవాళ్ళం. మనమంతా హిందువులం కాదు, క్రిస్టియన్లం కాదు, నేర్చుకునేవాళ్ళం మనం. ప్రతి మనిషి నేర్చుకునేవాడే. ఎలా నేర్చుకుంటాడంటే తనలోంచి తాను నేర్చుకుంటాడు, గ్రంథాలలోంచి నేర్చుకుంటాడు, పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. తనలోంచి నేర్చుకుంటే ధ్యానము, గ్రంథాల నుంచి నేర్చుకుంటే స్వాధ్యాయము, పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే సజ్జన సాంగత్యము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వేదాల్లో నేను సామవేదాన్ని అని చెప్తాడు. మునులలో నేను నారదముని, పాండవుల్లో నేను మధ్యముణ్ణి, ఋషులలో భృగు మహర్షిని, ఋతువుల్లో వసంత ఋతుని. ఇలాగ ఎన్నో సామ్యాలు చెప్తాడు ఆయన భగవద్గీతలో. అలాగే అన్ని విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను అని చెప్తాడు. విద్య లేని మనిషి వింత పశువు. అంటే ఏ విద్య లేని మనిషి? ఆధ్యాత్మిక విద్య లేని మనిషి వింత పశువు. ఎవరికైతే ఆధ్యాత్మిక విద్య ఉంటుందో వాళ్ళు పశువు కాదు, పశుపతి. ఆధ్యాత్మిక విద్య లేనివాడే పశువు. ఆధ్యాత్మిక విద్య ఉన్నవాడు పశువు కాదు, పశుపతి. ఒకానొక పశువుని ఒకానొక పశుపతిగా చేసే విద్య పేరే ఆధ్యాత్మిక విద్య. ఈరోజు ఈ ఆధ్యాత్మిక విద్య గురించి కొద్దిగా చెప్తాను. 5 వేళల్లో చెప్తాను. నా చేతికి 5 వేళ్ళు, మీ చేతికి ఎన్ని ఉన్నాయో నాకు చూడాలి, నాకు చూపించాలి స్వామీజీ. 1 2 3 4 5 కరెక్ట్. చెప్పండి. 1 2 3 4 5 చెప్పండి చూద్దాం. కరెక్ట్గా పట్టేసుకున్నారే మీరందరూ. చెప్పండి. 1 2 3 4 5. ఈ 5 ఆధ్యాత్మిక విద్య అంతా ఉంది. నేనేం చెప్తాను మీరు కూడా గట్టిగా చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి, పర్వాలేదు. ఏం లేదు, ఇక్కడ ఎవరు చూడరు, ఒక కెమెరా మట్టుగా చూస్తుంది, ఇంకేం చూడటం లేదు. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్, ఆల్ దట్ ఈస్. పృథ్వీతత్వము, ఆపోతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము. తమోగుణము, రజోగుణము, సాత్వికము, శుద్ధ సాత్వికము, నిర్గుణము. కుంభకర్ణుడు, రావణుడు, విభీషణుడు, హనుమంతుడు, శ్రీరాముడు. భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి. ఇంకోసారి అన్నీ చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్, ఆల్ దట్ ఈస్. తమోగుణము, రజోగుణము, సాత్వికము, శుద్ధ సాత్వికము, నిర్గుణము. తమోగుణము చెప్పామా? కుంభకర్ణుడు. తమోగుణం అంటే కుంభకర్ణుడు, తినడం పడుకోవడం. తినడం పశువు, కేవలం పశువు. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. రజోగుణము రావణుడు, అందరి దగ్గర నుంచి అన్నీ దొబ్బుతుంటాడు. అందరి దగ్గర అవసరం వాడికే కావాలి వాడికి, అదే రజోగుణం అంటే. సాత్వికము విభీషణుడు, మంచి కోరేవాడు. హనుమంతుడు, శ్వాసపుత్రుడు, వాయుపుత్రుడు. శ్రీరాముడు నిర్గుణుడు. తమోగుణం ఉన్నవాడు కుంభకర్ణుడు. రజోగుణం అంటే మనకందరికీ అన్ని గుణాలు ఉన్నాయి. మనకి ఒక్కొక్కరు తమోగుణం వస్తుంది, ఒక్కొక్కరు రజోగుణం వస్తుంది, ఒక్కొక్కరు సాత్వికం, ఒకసారి నిర్గుణం వస్తుంది. ఈ 5 మొత్తం అంతా ఉంది. ఇది పృథ్వీతత్వము, ఇది ఆపోతత్వం. ఆపో అంటే
వాటర్. అనిల్ అంటే అగ్నితత్వం. ఇది వాయుతత్వము, ఇది ఆకాశతత్వము. శ్రీరాముడు అన్ని చోట్ల ఉన్నాడు, ఆకాశంగా ఉన్నాడు. ఆకాశం ఎక్కడుంది? కనుక మనం 5 ఉన్నాం. ఒక పక్కన శరీరమై ఉన్నాము, ఒక పక్కన మనస్సు అయి ఉన్నాము, ఇంకో పక్కన బుద్ధి అయి ఉన్నాము, ఇంకో పక్కన ఆత్మ అయి ఉన్నాము, ఇంకో పక్కన సర్వాత్మ అయి ఉన్నాం మనం. ఇక్కడ అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నేనే సకల సృష్టి కారకుణ్ణి, సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. కానీ ఇక్కడ దాకా చేరితేనే. ఇక్కడైతే నేను శరీరము, నేను ఒక ఆడ, నేను ఒక మగ, నాకు 20 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నేను ముసలివాడిని అయిపోయాను, చచ్చిపోతున్నాను, పుట్టాను. ఈ విషయాలన్నీ ఈ దేహంలో ఉంటాయి. దేహం పుడుతుంది, చేస్తుంది. ఇక్కడ మనస్సు, నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని, నేను షియా, నేను సున్నీ, నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని, నేను ఇండియన్ని, నేను పాకిస్తాన్ని. ఇండియా పాకిస్తాన్ అది శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. ఇది బుద్ధి. నేను ఎవరికి చెడు చేయను, నేను మంచి చేస్తాను అని ఒక బుద్ధి. నేను ఎవరికి మంచి, అందరికీ చెడే చేస్తాను అనేది రెండో బుద్ధి. ఇది ఆత్మ. ఇక్కడ అసలు స్థితి ఉంది. నువ్వెవరో తెలుసుకోవాలని చెప్తావు. ఏ వేలు చూపిస్తావు? అరే జాగ్రత్తగా ఉండని. ఏ వేలు చూపిస్తావు? ఈ వేలు చూపిస్తావా? ఒరే జాగ్రత్తగా ఉండరా. ఏదైనా వేలు చూపించవచ్చు, కానీ ఏ వేలు చూపిస్తామని చెప్పండి. ఈ వేలు చూపిస్తామా? జాగ్రత్తగా ఉండరా అని చెప్పేసి. ఈ వేలు జాగ్రత్త సుమా, ధ్యానం చేయి సుమా, ఆత్మ గురించి తెలుసుకో సుమా, ఆధ్యాత్మిక విద్య తెలుసుకో సుమా. ఇది ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య. ఇది తెలుసుకుంటేనే కానీ నీకేది పరిపూర్ణత రాదు. ఎన్నో సున్నాలు ఉన్నాయి, దానికి సున్నాల ముందు ఒకటి ఉంటే కదా దానికి వాల్యూ వచ్చేది. 10 సున్నాలు ఉన్నాయి, ఒకటి పెడితేనే వాల్యూ వస్తుంది. ఆ ఒకటి పేరే ఆధ్యాత్మిక విద్య. ఇది ఈ విద్య. ఇక్కడ వాయుపుత్రుడు కావాలి, పవనపుత్రుడు కావాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే నీ భగవత్ తత్వం తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే నీ భగవత్ తత్వం తెలుస్తుంది ఏంటి? ఈ వేలు శరీరం, ఈ వేలు మనస్సు, ఈ వేలు బుద్ధి, ఈ వేలు ఆత్మ, ఈ వేలు సర్వాత్మ. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఈ వేలు పెడతాం. అంటే ఏమంటుంది టీచరు? పోరా విధవా అంటుంది. ఈ వేలు చెప్పాను అనుకోండి, ఏంటి నీ ప్రశ్న అని అడుగుతుంది. ఈ వేలు చెప్తే ప్రశ్న ఏంటి అని అడగదు. ఆవిడకి అర్థమైపోయింది. టీచర్కి ఏం చెప్తుంది? తొందరగా పోయి రా అంటుంది. ఎందుకంటే ఈ వేలు శరీరానికి సంబంధించింది. ఇక్కడ విజయం ఉంది. ఇక్కడ చేరితే కానీ విజయం ఉంది. శ్రీరాముడిలా కావాలి మనం, నిర్గుణుడిలా కావాలి, ఆకాశతత్వాన్ని సంపాదించుకోవాలి, సర్వాత్మగా వెలగాలి మనం. మన ప్రయాణం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, శరీరతత్వం నుంచి సర్వాత్మతత్వం వరకు, తమోగుణం నుంచి నిర్గుణం వరకు, కుంభకర్ణుడి నుంచి శ్రీరాముడి వరకు మన ప్రయాణము. ఈ ప్రయాణం పేరే ఇక్కడ చూడండి. ఈ 2 వేళ్ళలో ఏది పెద్ద చెప్పండి? చిటికిన వేళ, ఉంగరం వేళ. అంటే మనసు యొక్క ఆధిక్యత శరీరం మీద ఉంది. మనసు చెప్పినట్టు శరీరం వింటుంది. మీ మనసు చెప్పింది ప్రకృతివాది వెళ్దాం, మీ శరీరం ఇక్కడికి వచ్చేసి. మీ మనసు చెప్పకపోతే మీరు వచ్చి ఉండేవారా? చాలామందికి మనసు చెప్తుంది, అంత దూరం ఏం పోతామని చెప్పేసి. అప్పుడు శరీరం అక్కడే పడుకుంటుంది ఇంట్లో. మైండ్ ఓవర్ మ్యాటర్ చెప్తుంది ఈ 2 వేళ్ళు. ఈ 2 వేళ్ళలో ఏది పెద్దది చెప్పండి? ఈ 2 వేళ్ళలో, మధ్య 2 వేళ్ళలో బుద్ధి పెద్దది. ఎంత పెద్దది? చాలా పెద్దదా, కొంచెం పెద్దదా? చాలా కొంచెమే పొడుగు ఎక్కువ దానికన్నా. మనసు బుద్ధికి చెప్తుంటే బుద్ధి చెప్తుంటుంది. మనసు వినొచ్చు, వినకపోవచ్చు. మనసు చెప్పింది శరీరం వింటుంది. చాలా తేడా ఉంది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఆత్మ అనేది మనసు బుద్ధి కన్నా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? తక్కువగా ఉంది. ఈ ఆత్మ అనేది మనసుకి బుద్ధికి ఆ చెరలో ఇరుక్కుపోయింది. మనసు చెప్పిన మాట వింటుంది, ఒకప్పుడు బుద్ధి చెప్పిన మాట వింటుంది, ఒకప్పుడు మనసు చెప్పినాడు. ఎందుకంటే ఈ వేలు ఈ 2 వేళ్ళ కన్నా తక్కువగా ఉంది. ఈ వేళ్ళు ఈ విధంగా ఉండడానికి అర్థం ఉంటుందా ఉండదా చెప్పండి? ఎవడైనా తయారు చేసినట్టు దానికి అర్థం ఉంటుంది. ఈ కుర్చీ ఎవడో తయారు చేశాడు, దానికి అర్థం ఉంటుందా ఉండదా? ఈ చెయ్యి ఎవడో తయారు చేశాడు, అర్థం ఉంటుందా ఉండదా? ఈ సృష్టికర్తకి చెప్పలు కొడదాం మనం. ఆత్మ అనేది మనసుకి బుద్ధికి లోబడి ఉంది కనుక ఈ వేలు పెద్దగా పెట్టచ్చు కదా. వాడు ఎందుకు పెట్టలేదు? వాడికి తెలుసు. వాడికి ఈ ప్రపంచంలో, ఈ స్కూల్లో ఆత్మ అనేది మనసుకి బుద్ధికి లోబడి ఉంటుంది కనుక ఈ వేలు. ఇప్పుడు ఏం చేయాలి మనం? సర్వాత్మ ఎక్కడుంది?
విడిగా ఉంది. 4 వేళ్ళు ఒకవైపు ఉన్నాయి, ఈ వేలు ఒకవైపు ఉంది. 5 వేళ్ళు కలిపి ఉండొచ్చు కదా. ప్రతిదానికి అర్థం ఉంటుందని తెలుసుకోండి. సృష్టిలో ప్రతిదానికి అర్థం ఉంటుంది. మన చేతికి ఎంతో అర్థం ఉంది. ఇప్పుడు ఆత్మ అనేది మనసు, బుద్ధి ఈ రెండిట్లో ఇరుక్కునుంది. ఆత్మ శరీరానికి ఇరుక్కోలేదు. ఈ వేలు కన్నా పొడుగుగా ఉంది, గుర్తుంచుకోండి. ఈ 2 వేళ్ళు ఏది పొడుగు? ఆత్మ. ఆత్మకి శరీరం మీద కంట్రోల్ ఉంటుంది. అందరూ చేతుల పైకి ఎత్తండి, దీవించండి. కంట్రోల్ ఉందా లేదా మీకు? మనసు మీద ఉండదు. ఎందుకంటే మనసు వేలు పెద్దది ఆత్మ కన్నా. అభ్యాసం కావాలి. శరీరం మీద కంట్రోల్ కావడానికి అభ్యాసం అక్కర్లేదు. అందరూ చేతుల పైకి ఎత్తండి, గిరగిరా తిప్పండి. అందరూ చేయగలరు. ఎందుకంటే ఆత్మ అనేది శరీరం కానీ పెద్దది. మనసును ఊరికబెట్టండి, మనసును నిర్మనస్సు చేయండి, చూద్దాం. అవుతుంది, కానీ అభ్యాసం కావాలి. అందరికీ గొంతుంది. మరి లతా మంగేష్కర్ అలా పాడరే? గొంతు ఎవరికి లేదు చెప్పండి. సార్ బాలమురళీ కృష్ణలా పాడండి మీరు అసలు. మీకు గొంతు ఉంది కదా? గొంతు ఉంది స్వామి మీకు. సృష్టి ఎందుకు పాడలేరు చెప్పండి? ఆయన సాధన లేదు. సాధన ఉంటే ఈయన బాలమురళీ కృష్ణ బాబులా పాడతాడు. పాట అందరికీ వోకల్ కార్డ్స్ ఉన్నాయి, కానీ సాధన లేదు. అలాగే ఈ ఆత్మ అనేది మనసు, బుద్ధి యొక్క బందీలో ఉంది. ఏం చేయాలంటే అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు దీన్ని బయటికి తీయాలి. తీసి ఈ వేలుతో అనుసంధానం చేయాలి. దీని పేరు ధ్యానము. ఇక్కడున్న వేలు క్రమక్రమంగా అలవాటు చేయాలి దానికి. అరే దూరంగా పో. దేనికి దూరంగా? శరీరానికి, మనసుకు, బుద్ధికి దూరంగా పో. దూరంగా పోయి ఎక్కడ పోతుంది అది? సర్వాత్మతో కలుస్తుంది. ఏ ఆత్మ అయితే సర్వాత్మతో కలుస్తుందో ఆ ఆత్మ పేరు పరమాత్మ. పరమాత్మ అంటే హయ్యెస్ట్ లెవెల్ సోల్. పరమ అంటే హయ్యెస్ట్. పరమ వీర చక్ర స్వామీజీ వారు ఉంటుంది కదా, పరమ వీర చక్ర. సో పరమ ఆత్మ అంటే హయ్యెస్ట్ లెవెల్ సోల్. ఇక్కడున్న సోలు పరమాత్మ, ఇక్కడ జీవాత్మ, ఇక్కడ పరమాత్మ. ఇది సర్వాత్మ. ప్రతిదానికి అర్థమవుతుంది. ఇది జీవాత్మ ఇక్కడ ఉంది, బందీ అయి ఉంది జీవాత్మ. దేనికి బందీ అయి ఉంది? శరీరానిక కాదు, మనస్సుకి, బుద్ధికి. బందీ అయిన ఆత్మ సర్వాత్మతో కలిసినప్పుడు పరమాత్మ అవుతుంది. శ్రీకృష్ణుడు ఒక పరమాత్మ, బుద్ధుడు ఒక పరమాత్మ, రమణ మహర్షి ఒక పరమాత్మ అయ్యాడా లేదా? ఏమంటాం? భగవాన్ రమణ మహర్షి అంటాం. ఎందుకంటాం భగవాన్ రమణ మహర్షి అని? ఆయన ఇక్కడ చేరాడు. ఎలా చేరాడు? అభ్యాసం ద్వారా. లతా మంగేష్కర్ గొంతు ఆవిడ గొంతులో ఎలాగైంది? చిన్నప్పటి నుంచి ఆవిడ సంగీత సాధన చేసింది. బాలమురళీ కృష్ణ ఏం చేశాడు? చిన్నప్పటి నుంచి సంగీత సాధన చేశాడు. మనం ఏం చేయాలి? ధ్యాన సాధన చేస్తే మనం పరమాత్మ అవుతాము. మనం సర్వాత్మగా ఉన్నాము ఒక పక్కన, జీవాత్మగా ఉన్నాము రెండో పక్కన. కానీ మనం పరమాత్మ కావాలి లక్ష్యమేమో. ఈ వేలు ఎక్కడ రావాలి? ఈ వేలు ఇక్కడ కావాలి. ఈ కుర్రాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పడం కొడదాం. మీరు వచ్చారు, స్టూడెంట్స్ కూడా వచ్చారు. స్వామీజీ ఇంకొకసారి అందరూ చెప్పండి. ఇదేంటిది? ఇది 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 ఇంగ్లీష్లో మైండ్, ఇంటలెక్ట్, సోల్, పృథ్వీతత్వము, ఆపోతత్వము, అనిలతత్వము. మైండ్ అనేది వాటర్ తత్వము, బుద్ధి అనేది అగ్నితత్వము, ధ్యానం అనేది వాయుతత్వం, సర్వాత్మ అనేది ఆకాశతత్వం. అవునా కదా? మనం ఇక్కడికి చేరాలి. ఇప్పుడు ఏమిటంటే ఈ 5 వేళ్ళు ఉన్నాయి, లోయలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? అది కరెక్ట్. 5 వేళ్ళు ఉన్నాయి, లోయలన్నీ ఈ రెండింటి మధ్య ఒక లోయ, ఈ రెండింటి మధ్య ఒక లోయ, ఈ రెండింటి మధ్య ఒక లోయ, ఇక్కడ ఒక లోయ. ఇప్పుడు నేను లోయల గురించి చెప్తాను. ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? ఎన్ని కొండలు ఉన్నాయి? 5 కొండలు. ఎన్ని లోయలు ఉన్నాయి? అది సంగతి. ఒక్కొక్క లోయ ఒక్కొక్క యోగము.
మనం ఇక్కడ ఉన్నాము, ఈ కొండ మీద ఉన్నాము, ఈ కొండ దిగాలి. నేను శరీరం అనే కొండ దిగాలి, ఈ కొండ దిగి ఈ కొండ ఎక్కాలి. అంటే శరీరం మర్చిపోయి మనసులో ఉండాలి. మీరు ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు కదలకుండా కూర్చుంటారు. మనసు ఏం చేస్తుంది? గందరగోళం సృష్టిస్తుంది, హాలాహలాన్ని సృష్టిస్తుంది. క్షీరసాగర మతంలో ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ అమృతం వస్తుంది. ఏంటి? ఎవరికి రాదు. కనుక ఇక్కడి నుంచి శరీరంలోంచి దిగి మనసులోకి ఎక్కాలి. నేను శరీరం మర్చిపోతే మనసు ఎంత గందరగోళంగా ఉన్నా మీరు ధ్యాన యోగంలో పర్ఫెక్ట్ అయ్యారు అని అర్థం. ధ్యాన యోగం అంటే వెంటనే మనసు శూన్యం కావాలని ఎక్కడా లేదు. శరీరం కుదురుగా కూర్చోవాలి. 3 గంటల సేపు శరీరంగా కదలకుండా కూర్చోవాలి. 3 గంటలు కళ్ళు విప్పకుండా కూర్చోవాలి. కళ్ళు విప్పితే ఏముంది చెప్పండి? ఇగో ప్రపంచం ఉంది. కళ్ళు మూసుకునే ప్రపంచం ఉందా? లేదు. కళ్ళు మూసుకుని కూర్చోవాలి 3 గంటలు. పక్కన ప్రపంచం ఉంది, ప్రపంచం చూడకూడదు. పక్కన మొగుడు ఉంటాడు, మొగుడిని చూడకూడదు ఆడవాళ్ళు. పక్కన పెళ్ళాం ఉంటుంది, పెళ్ళాన్ని చూడకూడదు. అందమైన పెళ్ళాం ఉంది కానీ చూడకూడదు. దాని పేరు ధ్యానం. కళ్ళు మూసుకోవడం. ఈ వేలు నుంచి ఈ కొండ దిగి ఒక లోయలో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కొండ ఎక్కాలి, మనసు అనే కొండ ఎక్కాలి. దీని పేరే ధ్యాన యోగం. శరీరాన్ని మర్చిపోవడం, శరీరాన్ని దిగాలి. నేను ఆడ, నేను మగ, నాకు 30 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళు, నేను కుర్రాడిని, నేను ముసదాడిని, ఇవన్నీ మర్చిపోవాలి. ఇవే ఉంటాయి మనలో. కదలకుండా కూర్చోవాలి, కళ్ళు 2 మూసుకోవాలి. నేను కళ్ళు మూసుకున్నాను. మీరు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అయ్యా ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? కళ్ళు తెరిస్తే అందరూ ఉన్నారు, కళ్ళు మూసుకుంటే ఎవరు లేరు. కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మొగుడి మీద ధ్యాస, పెళ్ళ మీద ధ్యాస, డబ్బు మీద ధ్యాస కాదు, శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుందంటే శరీరాన్ని మర్చిపోతాం. శరీరాన్ని మర్చిపోవడం గొప్ప యోగము, ధ్యాన యోగము. తర్వాత ఏమవుతుందంటే ఈ కొండ దిగి ఈ కొండ ఎక్కాలి. మనసు అనే కొండ దిగి బుద్ధి అనే కొండ ఎక్కాలి. మనసు ఏం చెప్తుంది? నాకు ఇడ్లీ ఇష్టము, వడ ఇష్టము, ఉగ్గాని బజ్జీ ఇష్టం. ఇవాళ ఉగ్గాని బజ్జీ పెట్టినట్టున్నారు అందరికీ. నీ ఇష్టం, నీ ప్రియత్వం వదిలిపెట్టి నీ శ్రేయస్సును కోరుకోవాలి. బుద్ధి అనేది శ్రేయస్సును చూపిస్తుంది, మనసు ప్రేయస్సును చూపిస్తుంది. ఇది ప్రేయస్సు, ఇది శ్రేయస్సు. నీ ప్రియమైన దాన్ని వదిలిపెట్టేసి నీ శ్రేయస్సు అయిన దాన్ని ఎక్కాలి. బుద్ధి శ్రేయస్సు, మనసు ప్రేయస్సు. ఈ కొండ దిగి ఈ కొండ ఎక్కడమే బుద్ధి యోగము, ధర్మయోగము. ఇది ధ్యాన యోగము. ఈ లోయ ధ్యాన యోగము, ఈ లోయ బుద్ధి యోగము, ధర్మయోగము. ఉదాహరణకు దుర్యోధనుడు ఏమన్నాడంటే జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి అన్నాడు. అంటే నాకు ధర్మం ఏంటో తెలుసుకొని చేయాలని లేదు, అధర్మం ఏంటో తెలుసు అదే చేయాలని ఉంది. ధర్మరాజు ఏమన్నాడు? నాకు ధర్మమే చేయాలని ఉంది అన్నాడు. కనుక నాకు ఇష్టమైనది నేను చేస్తాను అన్నాడు దుర్యోధనుడు. నేను ధర్మమే చేస్తాను అన్నాడు ధర్మరాజు. కనుక ఈ మనసును వదిలిపెట్టేసి బుద్ధిని చేరుకోవడమే బుద్ధి యోగము, ధర్మయోగము. నేను మాంసం తింటానంటే బుద్ధి ఉందా వాడికి? నాకు కోడి ఇష్టం అండి, రొయ్య ఇష్టం అండి అంటే తిను చావు. నేను తిననండి అంటే వాడు ఇక్కడికి వచ్చినట్టు. రొయ్య తింటే మాంసం తినడానికి మంచిదా చెడా చెప్పండి సార్? చెడు. కానీ వాడు అదే తింటున్నాడు. మరి ఎందుకు తింటున్నాడు వాడు? వాడికి ఇష్టం లేదు. వాడికి అది మంచి అని తెలిసినా అది చేయడానికి ఇష్టం లేదు వాడికి. వీడెందుకు శాకాహారిగా ఉన్నాడు? మంచి అని తెలుసుకుని అందులోనే ఉన్నాడు వాడు. ఇది ధర్మము. మనసు ప్రేయస్సు ఎక్కువ అధర్మాన్ని కోరుకుంటుంది, బుద్ధి ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, శరీరము, మనసు, బుద్ధి. శరీరాన్ని వదిలిపెట్టేసి మనసు దగ్గర పోవడము ధ్యానయోగము, మనసును వదిలిపెట్టేసి బుద్ధి దగ్గర పోవడము ధర్మయోగము, బుద్ధియోగము. ఈ బుద్ధిని వదిలిపెట్టేసి ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఆత్మయోగము. బుద్ధి అనేది మనసుకి ఆత్మకి మధ్య ఉంది. ఇటువైపు ఊగుతుంది, ఇటువైపు ఊగుతుంది. ఇటువైపు ఊగితే ప్రాపంచిక బుద్ధి, ఇటువైపు ఊగితే ఆధ్యాత్మిక బుద్ధి. ఇక్కడంతా ఆధ్యాత్మిక బుద్ధి ఉన్నవారు కనుక అందరూ ఇక్కడికి వచ్చారు. లేకపోతే వస్తారేంటి ఇక్కడికి? మంచి బార్లో పోయి కూర్చుంటారు, ఫుల్ పెగ్గు తాగుతూ.
నేను ఒకప్పుడు బాగా తాగేవాడిని ధ్యానానికి రాకముందు. గుడ్డు కూడా తిన్నాడు, కానీ ఎవరు చెప్పద్దు రెండోయి. ధ్యానానికి వచ్చిన తర్వాత అది పోయింది, అన్నీ పోయినాయి. ధ్యానానికి వచ్చిన తర్వాత నేను ఆత్మని తెలుసుకున్నాను. ఇక్కడ వచ్చింది బుద్ధి ఆత్మగా మారు. అర్జునుడు కృష్ణుని అడిగాడు, ఎవరు అయ్యా నువ్వు అంటే, అహం ఆత్మ గుడాకేశ, ఈవేలు చూపించాడు. అహం ఆత్మ. తర్వాత ఈవేలు గురించి చెప్పాడు. సర్వభూతాశక్త, నేను అన్ని చోట్ల నేనే ఉన్నాను. ఇక్కడ నేను ఆత్మే ఉన్నాను, ఇక్కడ నేను అన్ని చోట్ల ఉన్నాను. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతేవచ, నేను అన్ని జీవుల యొక్క ఆదిని మధ్యాన్ని అంతాన్ని ఈవేలు చూపించాడు. ఇది ధ్యానయోగము, ఇది ధర్మయోగము, ఇది జ్ఞానయోగం అంటాం. దీన్ని జ్ఞానయోగం అంటాం. తర్వాత ఆత్మ సర్వాత్మ, ఈ పెద్ద లోయ ఉంది ఇక్కడ. ఇది సేవాయోగం. ఇప్పుడు మనం చేస్తున్నదంతా ప్రకృతి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకు చేశారు చెప్పండి? వీడంతా విశాఖపట్నం మాస్టర్స్ సేవలో ఉన్నారు. ఇది పెద్ద లోయ, ఇది అనంతమైన లోయ. ఇది సేవ చేస్తేనే నువ్వు ఆత్మగా సర్వాత్మతో ఏకమవుతావు. ఈ లోయను దాటాలి. ఇది అన్నిటికన్నా పెద్ద లోయ, సేవాలోయ. మదర్ టెరెసా ఏం చేసింది చెప్పండి? ఇక్కడుంది ఆవిడే, సేవ చేసింది. బుద్ధుడు ధ్యానం అయిపోయిన తర్వాత ఏం చేశాడు? పోయాడు ప్రపంచం అంతా సేవ చేశాడు. మనమందరం ఏం చేస్తున్నాం ఇక్కడ పిరమిడ్ స్పీచెస్ సోషల్ మూమెంట్లో? సేవ చేస్తున్నాము. ఏ సేవ చేస్తున్నాము? ధ్యానయోగం నేర్పిస్తున్నాము, ధర్మయోగం నేర్పిస్తున్నాము, జ్ఞానయోగం నేర్పిస్తున్నాము. ధ్యానయోగం అంటే శరీరతత్వం నుంచి మనసుకి రావడము, ధర్మయోగం అంటే మనసు నుంచి బుద్ధికి రావడము, ఆత్మయోగము జ్ఞానయోగం అంటే బుద్ధి నుంచి ఆత్మకి రావడము, సేవాయోగం అంటే ఆత్మ నుంచి సర్వాత్మకి రావడము. 5 ఫింగర్స్, 4 లోయలు. ఇది నేను తెలుసుకున్న జ్ఞానము. ఇంకొకసారి చెప్పండి. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈ 5 వేళలో ఒకటే వేలు కనబడుతుంది. మీ మనసు నాకు చూపించగలరా? మీ బుద్ధి నాకు చూపించగలరా? నా ఆత్మని మీరు చూడగలరా? సర్వాత్మని చూడగలరా? దేహమే కనపడేది, మిగతా 4 కనపడనివి. కనపడవని కానీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా మనసు లేని వాళ్ళు ఉన్నారా? బుద్ధి లేని వాళ్ళు ఉన్నారా? ఆత్మగా లేని వాళ్ళు ఉన్నారా? సర్వాత్మ కాని వాళ్ళు ఉన్నారా? కానీ చూపించండి. చూపించబడదు, చూడలేము, చూపించబడదు, కానీ తెలుసుకోబడుతుంది. చూడవలసింది ఒకటే, శరీరమే. ఇది ఒక్కటే ఉంది అనుకుంటే లాభం లేదు. అది నాస్తికవాదం. నాకు కనపడిందే సత్యం అని చెప్పేసి. ఇది కుంభకర్ణుడు. ఇక్కడి నుంచి శ్రీరాముడి దగ్గర రావాలి. రామమందిరం కడతాం అవుతామా? రాముడిలా వశిష్ఠ దగ్గర నుంచి నేర్చుకుంటే అవుతాం. మందిరం కడితే అవుతామేంటి? మసీద్ కడితే మహమ్మద్లా అవుతామా? మందిరం కడితే రాముడిలా అవుతామా? చర్చ్ కడితే జీసస్ క్రైస్ట్లా అవుతామా? ఏం చేయాలి? 4 లోయలు. ధ్యానయోగము అభ్యసించాలి, ధర్మయోగము, నీ తిండి మానాలి, రక్తపు కూడు మానాలి, తర్వాత ఆత్మగా తెలుసుకోవాలి, తర్వాత సర్వాత్మగా మారాలి, సేవ చేయాలి, ఎంతో సేవ చేయాలి. ఇది నాది 6వ జన్మ, సేవ చేస్తున్న జన్మ. ఏ సేవ చేస్తున్నాను? అందరికీ ధ్యానయోగం చెప్తున్నాను, ధర్మయోగం చెప్తున్నాను, జ్ఞానయోగం చెప్తున్నాను. ఈ 3 యోగాల గురించి చెప్పడమే నా సేవ. ఇది 6వ జన్మ నాది. నాలాగా ఉన్నవాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నవాళ్ళు. ఎన్నో యోగాలు చేసి వచ్చున్నారు, పరిపక్వం అయి ఉన్నారు. ఇది మన అందరిది అంతిమ జన్మ. స్కూల్లో 10th అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను చెప్పండి? స్కూల్లో 10th అయిపోయింది, ఇంకా స్కూల్లో ఉంటాడా వాడు? స్కూల్లో ఉంటాడు. 11th వెళ్తాడు, కాలేజీకి వెళ్తాడు. అలాగే ఈ భూమండలం ఒక స్కూలు. ఈ స్కూల్లో మనం ఉండము. ఎందుకంటే నేర్చుకోవడం అయిపోయింది, నేర్పించడం కూడా అయిపోయింది. నాకు నేర్పించడం కూడా అయిపోయింది. 6 జన్మలుగా నేర్పిస్తున్నాను, ఇంకెంత నేర్పిస్తాను? ఇంకో టీచర్కి అవకాశం ఇస్తాం. మనమే వస్తాం ఏంటి? ఎప్పుడు ఒకడే ఉన్నాడా టీచరు? ఎంతమంది ఉన్నారు టీచర్లు? ఎంతమంది అయినా ఉన్నారు టీచర్లు? ఒక టీచర్ పోతే ఇంకో టీచర్ వస్తాడు. మనమే ఉండాలి. ఎక్కడ రూల్ ఉందా? మనం కాలేజీకి వెళ్తాము, పై లోకాలకు వెళ్తాము. ఎన్నో లోకాలు ఉన్నాయి. స్కూల్ వదిలిపెట్టి పై లోకాలకు వెళ్తాము. ఇక్కడ ఉన్నవాడు ఎవడు ఇంకో జన్మ ఎత్తాడంటే నేను పోలీసుకి రిపోర్ట్ ఇస్తాను. లేకపోతే మన సత్యనారాయణ గారికి, బ్రిగేడియర్ గారికి, మిలిటరీకి రిపోర్ట్ ఇస్తాను. అయ్యా, ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని లోయలు ఉన్నాయి? శరీరతత్వం నుంచి మనసుకు వెళ్ళిపోవడమే ధ్యానయోగము, మనసు నుంచి బుద్ధికి వైపు పోవడమే ధర్మయోగము, బుద్ధియోగము,
బుద్ధి నుంచి ఆత్మ వేపడమే ఆత్మయోగము, ఆత్మ నుంచి సర్వాత్మ పడే సేవాయోగము. సేవ అంటే నిష్కామ కర్మ. సేవ అంటే ఏంటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతి ఏ సంగోస్వకర్మణి. నువ్వు కర్మ చేయడమే ఉంది కానీ కర్మఫలం ఆశించడానికి లేదు. ఆశించిస్తే అది బిజినెస్ అవుతుంది, సేవ అవుతుందా? నేను కర్మ చేశాను, దాని ఫలం ఆశిస్తే బిజినెస్ అవుతుంది. నేను ఇంత చేశాను, నాకు ఇంత ఇయ్యి. నువ్వు ఇచ్చి తీరాల్సిందే, ఎందుకంటే నీకు చేశాను కదా. నువ్వు ఇచ్చి తీరాల్సిందే అంటే బిజినెస్ అది. నేను చేశాను కానీ నాకేం అక్కర్లేదు. నిష్కామ కర్మ సేవాయోగము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతి సంగోస్తు అకర్మణి. కనుక పిరమిడ్ స్పిరిచువల్ స్వరూపం ఎక్కడుందంటే అంత సేవా యోగంలో ఉంది. 40 ఏళ్ల కిందట నేను సేవలో వచ్చాను. ఎందుకంటే అప్పటికి నా ధ్యానం కంప్లీట్ అయింది, నా ధర్మం కంప్లీట్ అయింది, నా జ్ఞానయోగం కూడా కంప్లీట్ అయింది. ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఈ లెవెల్ కంప్లీట్ అయితే ఈ లెవెల్లోకి వచ్చాను. 40 ఏళ్ళ నుంచి నేను ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తున్నాను, ధర్మం చెప్తున్నాను, జ్ఞానం చెప్తున్నాను. ధ్యానం ఎలా చెప్తున్నాను? అరే కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టండి ధ్యానం. ఒరే మాంసం తినకు, శాకాహారమే తిను అంటే అది ధర్మయోగం. నువ్వు శరీరం కాదు, ఏమీ కాదు, నువ్వు తండ్రి కాదు, తల్లి కాదు, ఏమీ కాదు, నువ్వు ఆత్మవి అని చెప్తే అది ఆత్మయోగము, జ్ఞానయోగం. నువ్వు ఇక్కడ సేవ చేయడం కోసమే వచ్చావు, ఇంకో దానికోసం పుట్టలేదు నువ్వు అని చెప్పి సేవాయోగం చేపిస్తున్నావు. 4 యోగాలు నేర్పించడం కోసమే ఇగో ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు.